ఇంటికాడ ఉంటే ఇప్పుడు నేను మంచిగా ఇంత పౌడర్ వేసుకున్నా, కాటికే పెట్టుకున్నా పౌడరు, కాటికి ఆడపిల్లలకు నెత్తికి ఇంత తావురు, మంచిగా దువ్వుడు, జడలేసుడు, కింద రిబ్బిన్ కట్టుడు, అందుకు పోయినాక ఇవన్నీ ఆడికెళ్ళి వస్తాయి అక్క. దాదాపుగా ఈ జుట్టు ఉంటే కూడా ఒక జడలేసుడు, నూనె పెట్టుడు, ఎందుకంటే కటింగ్ చేయించుకున్నాం. అయ్యో రామచంద్ర, 15 రోజులకు ఒకసారి స్నానం చేస్తే చాలా గ్రేటు. అట్లా ఎండాకాలం అయితే అట్ట లెక్క అవుతుంది డ్రెస్సు, చెమట పట్టి 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 అప్పో ఏమని మళ్ళీ గాలి వచ్చినప్పుడు ఆరిపోతుంది. రామచంద్ర, గన్ని కష్టాలు పడ్డావక్క. అందుకు ఓనికి నేను రాబుజ్జి, నిన్ను దొలకపోతాం, నేను ఇళ్ళకి నువ్వు రావాలి, నువ్వు అందరికీ సాయం చేసేడు దానివి అని నిన్ను ఎవరన్నా ఇట్లా అన్నారా అక్క? నిన్ను అని నీ బుర్రని ఇట్లా గిర్రగిర్ర తిప్పుతారంట కదా, మాటలతోటి గారడి చేసినట్టుగా చేసిండ్రు ఎవరన్నట్ల? అట్లేం లేదు, అంత ఇష్టంతో ఎవరైనా ఇష్టంతో. అప్పుడు ప్రతి ఊర్లో ఉద్యమాలు, పోరాటాలు, 30 ఏళ్ళ కింద 20 ఏళ్ళ కింద మూమెంట్ చాలా గొప్పగా ఉండే కదా. ఇప్పుడు అన్నీ కొత్త కొత్త సిద్ధాంతాలు కొత్తగా. ఒకప్పుడు ప్రతి ఊర్లో, తెలంగాణలో ప్రతి పల్లెల్లో విప్లవోద్యమం, విప్లవకారులు, నక్సలైట్ పార్టీలు ఉన్నాయి. ఏ ఊర్లో లేదని, హైదరాబాద్ చుట్టుపక్కల కూడా ఉన్నాయి కదా, చాలా జరిగినాయి. అక్క ఇట్లా నేను ఇంతకుముందు అడిగిన తింటుంటే లేచిపోయిన సందర్భంలో ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చిండ్రు అనుకో అక్క, వాళ్ళకి మీకు ఎప్పుడైనా ఎదురు పడ్డరా? ఆయన కాల్పులు చాలాసార్లు అయినాయి, 2-3కి గాయాలు అయ్యేది, తర్వాత ఎస్కేప్ అయ్యేది. నాకు అసలు నిజంగా చెప్తున్నాను అక్క, నాకు సీతక్క అంటే ఇట్లా నవ్వుకుంటూ ఉండే సీతక్క, పబ్లిక్కి సర్వీస్ చేసే సీతక్క, ఎప్పుడు సాయం చేస్తూనే ఉంటాం. అంటే సున్నితంగా అందరూ ఏమనుకుంటారంటే అందులో పోయేటోళ్ళంతా ఇట్లా కసిగా ఉంటారు అనుకుంటారు, కానీ సున్నితంగా థింక్ చేసేటోళ్ళే ఏదో ఒక దాని మీద ఆలోచించి, అరే అట్లాంటి చాలామంది ఉద్యమకారులు చాలా సున్నితంగా, గోల్డ్ మెడలిస్టులు, తర్వాత MA చేసిన వాళ్ళు, పీజీలు చేసిన వాళ్ళు ఎంతోమంది. ఫస్ట్ తరంలో ఇప్పుడు జార్జ్ రెడ్డి పిక్చర్ వచ్చింది ఒకటి, చూసారు, అది రియల్ స్టోరీనే కదా. ఇక్కడ ఇట్లాంటి అనేకం ఉన్నాయి చరిత్రలో. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలలో ఎంతోమంది గొప్ప గొప్ప మేధావులు అప్పుడున్నటువంటి పరిస్థితులు, గ్రామాలలో ఉన్నటువంటి పీడన, ఇట్లాంటి వాటిని వ్యతిరేకంగా ఉద్యమాల బాట పట్టారు. ఇప్పటి జనరేషన్కి అది తెలియదు, కానీ చరిత్రలో ఒకప్పుడు ఏరుకని నేను ఇట్లా అప్పట్లో పొద్దుగల అడవ మా సర్పంచ్ ఇంటి కాడనన్నా, లేకుంటే పంచాయతీ ఆఫీస్ కాడనన్నా పేపర్ చదువుతారు. సాయంత్రం అన్న ఈడని సంగారెడ్డిలో కూడా ఒకప్పుడు ఉద్యమం ఉంది, సిద్దిపేట, మెదక్ జిల్లాలో రెడ్డి మీదకు, పెద్ద శంకరంపల్లి, అవన్నీ పోరాటాలు, నర్సపూర్ అడవి. అవును, మరి చిన్న భయం కాకపోతే పొద్దుగా లేచుకు పేపర్ చూసుడు అన్నట్టుగానే ఉంటుంది. ఈ రోజు ఎంతో మందో, ఈ రోజు ఏమేమైందో, ఏడాడు ఏమైందో, మన మీదకి ఇళ్ళలు ఏమైందో,